Damn it. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కాటా సుబ్బారావుని. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం 23 మంది విద్యార్థుల ప్రాణాలను బలిగొన్న తెలంగాణ ప్రభుత్వం. ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు రాసి ఫలితాలు చేతికొచ్చిన తర్వాత చూసుకొని అవాక్కైపోయి అర్థం కాని పరిస్థితుల్లో అయోమయ అవస్థకు గురైనటువంటి విద్యార్థులు వరుసగా సూసైడ్లు, ఆత్మహత్యలు చేసుకున్న సందర్భం ఈరోజు చాలా విచారకరమైంది. దానిపై తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, వాళ్ళు స్పందిస్తున్న పద్ధతి కూడా అత్యంత దారుణాతి దారుణంగా ఉంది. అసలు ఎందుకు జరిగింది ఇలాగా? ఏమైంది? తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళ నిర్వాహకం మూలాన మార్కు లిస్టుల మెమోలు రకరకాలుగా వాళ్ళ చేతికంది. మొదటి సంవత్సరం పాస్ అయినట్టు, ఆ తర్వాత రెండో సంవత్సరంలో కొన్ని సబ్జెక్టులు పోయినట్టు మెమోలు రాగా, కన్సాలిడేటెడ్ మెమోలో మొదటి సంవత్సరం పరీక్షలే రాయనట్టు రావడం, ఒక మెమోలో 0 మార్కులు ఉండటం, మరొక మెమోలో 99 మార్కులు రావడం, కొన్నిట్లో 39 మార్కులు పక్కన ఫెయిల్ అని ఉండటం, కొన్నిట్లో 59 మార్కులు పక్కన పాస్ అని ఉండటం, తర్వాత 2 మార్కులు పాస్ అని ఉండటం, మరొక చోట 62 మార్కులు ఆబ్సెంట్ అని ఉండటం, ఇలా రకరకాల విన్యాసాలతో తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు సృష్టించిన గందరగోళ పరిస్థితికి విద్యార్థులు బలైపోయారు. ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితి. జేఈఈ పరీక్షల్లో 95% సాధించిన విద్యార్థులు సైతం ఇంటర్మీడియట్ పరీక్ష తప్పి కూర్చున్నారు. ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఏమిటి? ఆందోళనలో మరి హైదరాబాద్ ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర అధికారులను ప్రశ్నించడానికి వచ్చిన తల్లిదండ్రుల్ని, స్త్రీలని కూడా చూడకుండా విద్యార్థినులను కూడా లాగి విసిరి వ్యానుల్లో పడేసి పోలీసులు లాక్కెళ్లారు. మరి ఎవరు ప్రశ్నించే వాళ్ళు లేరు. విపక్ష పార్టీల ఎమ్మెల్యేలు కూడా డబ్బుతో కొనుక్కోనో, భయపెట్టో, లాక్కునో అధికార పార్టీలోకి చేర్చుకున్నారు. ఎవరు రాజకీయ నాయకులు గొంతు విప్పేవాళ్ళు లేరు. అధికారులు నిర్లక్ష్యమైన ప్రకటన చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రి అత్యంత దారుణాతి దారుణంగా మరి విద్యార్థుల గురించి ప్రశ్నిస్తున్నాడు. ముఖ్యంగా ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఇంటర్మీడియట్ తప్ప చదవడానికి ఏమీ లేనట్టు ఇంతమంది ఎందుకు చదివారన్నట్టు ప్రశ్నిస్తున్నాడు. అతన్ని అర్జెంటుగా సస్పెండ్ చేయాల్సింది పోయి ప్రభుత్వం మిన్నకుండిపోయింది. మరి ప్రశ్నిస్తున్నటువంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళని అరెస్ట్ చేసి వ్యానుల్లో వేసి స్టేషన్లకు తీసుకెళ్లిపోయారు. మరి కోర్టుకు వెళ్లడం తప్ప మరే మార్గం లేదు. ముఖ్యంగా గడిచిన 5 ఏళ్లలో కేసీఆర్ పాలనలో కానీ, మళ్లీ గెలిచిన తర్వాత కేసీఆర్ పాలనలో కానీ కోర్టుకు వెళ్లడం తప్ప ధర్నా చేయడాలు కానీ, ప్రశ్నించడాలు కానీ, అధికారుల దగ్గరికి వెళ్ళి మాట్లాడగలిగే అవకాశాలు కానీ లేకుండా చేసి ఒక నియంతృత్వమైన పరిపాలన సాగించడంతో ఈ పరిస్థితులకి నిరాశ నిస్పృహలతోనే మరి 23 మంది విద్యార్థులు ఈరోజు ఆత్మహత్య చేసుకొని తమ తల్లిదండ్రులకి గర్భశోకాన్ని మిగిల్చారు. ఈ పరిస్థితిని బాగు చేయడానికి ప్రభుత్వం దగ్గర పద్ధతి లేదా? ఏం పట్టించుకోరా? మరి ఏమీ లేకుండా మరి ఇలాగా ప్రవర్తించి ఆ తర్వాత మరి 9 లక్షల పైగా మంది విద్యార్థుల భవిష్యత్తును ఏం చేద్దాం అనుకుంటున్నారు? ముఖ్యంగా ఇంటర్మీడియట్ అంటే అనేక ప్రొఫెషనల్ కోర్సులకి గేట్వే లాంటిది. మరి ఇక్కడే అసలు వాళ్ళ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిపోతే వాళ్ళ పరిస్థితి ఏమిటి? కనీసం ఇటువంటి పొరపాటు జరిగినప్పుడు జిల్లా కేంద్రాల్లో హెల్ప్ లైన్ సెంటర్లు పెట్టడం, మరి విద్యార్థుల యొక్క మరి వారి పిటిషన్లు తీసుకోవడం, వారి సమస్యలను పరిష్కరించడానికి పరిశీలనకు గడువు విధించడం, మరి ఆన్లైన్లో అప్లై చేసుకోమని చెప్పి ఆన్లైన్లో వెబ్సైటే ఓపెన్ కాకపోతే ఎందుకు ఓపెన్ కావటం లేదని అడగడానికి వెళ్తే అధికారులు కలవకపోవడం, మరి గట్టిగా ధర్నాకి దిగిన వాళ్ళని అరెస్ట్ చేసి జైళ్లకు పంపించటం, ఇది ఏం పద్ధతి? ఈరోజు హైకోర్టు కూడా సీరియస్ అయినటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితుల్లో మాకేం సంబంధం లేదు, ఇంటర్మీడియట్ బోర్డు అటానమస్ బోర్డు, ప్రభుత్వానికి ఏం సంబంధం లేదని కొంతమంది వాదిస్తూ ఉన్నారు. మరి తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు తెలంగాణ విద్యాశాఖ కింద పనిచేయటం లేదా? తెలంగాణ విద్యాశాఖ తెలంగాణ ముఖ్యమంత్రి కింద పనిచేయదా? మరి ముఖ్యమంత్రి కేసీఆర్కి బాధ్యత లేదా? వాళ్ళెవ్వరూ నోరు విప్పి మాట్లాడటం లేదు, మరి దీనిపై స్పందించడం లేదు. కనీసం మరి ఇంత ఆవేదనలో ఉన్న తల్లిదండ్రులకి వాళ్ళు కనీసం ఏదన్నా అనునయించే మాటలు, దీని పరిష్కార మార్గం సూచించే విధానాలు కూడా ఏమీ చెప్పటం లేదు. మరి ఇంత సమాధానం లేనటువంటి పరిస్థితిలో మళ్ళీ పరీక్షలు నిర్వహిస్తారా? తిరిగి మొత్తానికి మళ్ళీ కొంతమంది మరీ కోరుకుంటున్నది ఏంటంటే, ఇప్పుడు మీరు తప్పు చేస్తే చేశారు, కనీసం ఆ పోయిన పరీక్షల స్థానంలో మొత్తం కలిపి మళ్ళీ ఒకేసారి రాసే అవకాశమైనా ఇవ్వండి బాబోయ్ అని వేడుకుంటుంటే మరి వాళ్ళ మొర వినేవాళ్ళు కూడా లేరు. మరి ఈ పరిస్థితుల్లో
తమ విద్యార్థుల యొక్క తమ పిల్లల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దే పరీక్ష అయినటువంటి ఇంటర్మీడియట్ని ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఆ పిల్లలు మళ్ళీ ఇంటర్మీడియట్ చదవాలా? మరి మళ్ళీ పరీక్ష రాయనిస్తారా? లేక మరి వీటన్నిటిని సరిదిద్దుతారా? ముఖ్యంగా ఈ విషయంలో వస్తున్న ఆరోపణలు ఏంటంటే ఈ ఇంటర్మీడియట్ బోర్డు సంబంధించిన డేటా ప్రాసెసింగ్ గతంలో ఉన్న ఒక ఐటీ కంపెనీ నుంచి తీసి గ్లోబరీనా అనే ఒక కంపెనీకి అప్పగించటం, ఆ కంపెనీకి ప్రభుత్వానికి మధ్య అసలు ఒక సక్రమమైన అగ్రిమెంట్ కూడా లేకపోవడం, వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించటం, అసలు పరీక్షలకు ముందే మరి హాల్ టికెట్ల విషయంలో కానీ పరీక్షా కేంద్రాల విషయంలో కానీ అనేక మంది ప్రిన్సిపాళ్లు అభ్యంతరాలు వ్యక్తం చేసిన సందర్భంలో కూడా మేము 2-3 రోజుల్లో సరిచేసి పరీక్షలు పెడతామని ఒక మాట చెప్పి లేచి వెళ్ళిపోయారే తప్ప మరి అనేక మంది ఉపాధ్యాయులు ప్రిన్సిపాళ్లు కూడా ఇలాంటి పద్ధతిలో పరీక్షలు నిర్వహించడం చాలా కష్టమవుతుంది, తర్వాత సమస్యలు వస్తాయని చెప్పి ఎంత హెచ్చరించినప్పటికీ కూడా మరి వాళ్ళు అదే నిర్లక్ష్య ధోరణితో ఉంటే మరి 23 మంది విద్యార్థుల ప్రాణాలు మరి కేసీఆర్కి చాలా తేలిగ్గా కనిపిస్తున్నాయా? ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి ఉద్యమకాలం నాటి పరిస్థితిని చూస్తే తెలంగాణలో విద్యార్థులు ఉద్యమాన్ని నిర్మించడం మూలానే తెలంగాణ ఉద్యమం సక్సెస్ అయింది, కేసీఆర్ అధికారంలోకి వచ్చాడు. మరి ఈ రోజున విద్యార్థుల భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేసి వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడుతున్న కేసీఆర్ని మరి ఏమని ప్రశ్నించాలి, ఏమని అడగాలి? ప్రస్తుతం తెలంగాణలో పాలన లేదు. మరి ఆయన ఎక్కడో ప్రగతి భవన్లో ఉంటాడు, లేదా ఫామ్ హౌస్లో ఉంటాడు. మరి ఏ మంత్రి ఏ పని చేస్తున్నారో తెలియదు. ముఖ్యంగా అక్కడ అసలు గవర్నర్ ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నాడు. గవర్నర్ గడిచిన 20 రోజుల్లో కేవలం తిరుచానూరు ఆలయానికే 4 సార్లు వెళ్ళాడు. మరి ఈ రోజున మళ్ళీ వెళ్ళి అక్కడ ఆయన కోసం దర్శనాన్ని ఆపి క్యూలలో నుంచోబెట్టిన మరి భక్తులపై జోరున వర్షం పడుతూ ఉంటే, భక్తుల అసహనానికి గురవుతూ ఉంటే గవర్నరు తన భార్యతో హాయిగా లోపల పూజలు నిర్వహించుకుంటూ ఉన్నాడు. మరోపక్క తెలంగాణలో విద్యార్థుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. మరి ఇప్పుడు అసలు ఈ కేసీఆర్ని నియంత్రించేది ఎవరు? మరొకసారి ఉద్యమ కాలంలో చనిపోయిన శ్రీకాంతాచారిని తీసుకుందాం. శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని చనిపోయాడని మీడియాలో వచ్చిన కథనాలపై పోసుకోలేదు, వాళ్లే కావాలని పోశారు అని చెప్పి కూడా మరొక కథనం కూడా ఆ రోజు మీడియాలో వచ్చింది. మరి ఆ రోజున కేసీఆర్ శ్రీకాంతాచారి తల్లికి మరి పదవి ఇస్తాం, వాళ్ళ వృద్ధిలోకి తెస్తాం, తెలంగాణ ఉద్యమం యొక్క మరి కలికితురాయిగా మేము ఆమెను గుర్తిస్తామని చెప్పి ఈ రోజున శ్రీకాంతాచారి తల్లి ఎక్కడుందో కూడా ఎవరికీ తెలియదు. మరి ఎవరి ప్రాణత్యాగాల మీద, ఎవరి శవాల మీదుగా నడిచొచ్చి తెలంగాణ సాధించి నేను బంగారు తెలంగాణ తెస్తానని చెప్పంటే ఈ రోజున విద్యార్థులు ఇంటర్మీడియట్ బోర్డు ముందు నిలబడి కేసీఆర్ని పేరు పెట్టి పిలుస్తూ కొడక మళ్ళీ ఎలా గెలుస్తావో చూస్తాం, మాకు మళ్ళీ ఎన్నికలు వచ్చే నాటికి 18 ఏళ్ళు వస్తాయి, మేమే ఓట్లు వేయబోయేది అని తిడుతూ ఉన్నారంటే దీనికి ఈ ఆవేదన మొత్తానికి మరి ఏం సమాధానం చెప్పుకుంటుంది ఆ ప్రభుత్వం అంటే? మరి ఇదే ఆంధ్రప్రదేశ్లో గనక జరిగి ఉంటే ఈ పార్టీకి ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఎంత రచ్చరచ్చ అయిపోయి ఉండేదో, మరి ఎంతమంది నాయకులు వీధులకు ఎక్కేవాళ్ళు, మరి పొరుగు రాష్ట్రం నుంచి వేళ్లు పెడతాను కాళ్ళు పెడతానన్న కేసీఆర్ లాంటి వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడేవాళ్ళు ఒకసారి ఆలోచించుకుంటే అసలు అదొక భయానక వాతావరణం కనపడుతుంది. మరి అటువంటిది తెలంగాణలో ఇంత నిశ్శబ్దం ఎందుకుంది? ముఖ్యంగా కేసీఆర్ అనేక మార్గాల్లో ఎదురు మాట్లాడే నాయకులు లేకుండా చేశాడు. కొనో డబ్బుతో భయపెట్టో మరి ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేలందరినీ లాక్కున్నాడు. మరి ఈ రోజున ఎవరైనా ఒక రాజకీయ నాయకుడు కేసీఆర్కి వ్యతిరేకంగా మాట్లాడాలంటే భయం, బట్టలు తడిసిపోతాయి. మరి మీడియాకి భయం, మీడియాని భయపెడుతున్నారు అటు కేంద్రం నుంచి ఇటు రాష్ట్రంలోనూ. మరి మీడియాకి భయం, సినిమా నటులకి భయం, వ్యాపారస్తులకు భయం, తెలంగాణ మొత్తం భయం వాతావరణంలో కేసీఆర్ ఏం చేస్తే అదే చెల్లుబాటు. కనీసం తెలంగాణలో ఈ రోజున 23 మంది విద్యార్థులు చనిపోయి విద్యార్థులు తల్లిదండ్రులు విద్యార్థులు తప్ప అక్కడ స్పందించిన వేరే వర్గం వాళ్లే లేరు. కేవలం ఈరోజు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒకడు మాత్రం ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర మరి ఆయన నిరసన తెలియజేశాడు తప్ప మరి రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు, సినిమా నటులు ఏం చేస్తున్నారు, తెలంగాణలో వ్యాపార వర్గాల వాళ్ళు ఏం చేస్తున్నారు? మరి ఎవరికి ఈ పిల్లల భవిష్యత్తు పట్టనటువంటి పరిస్థితుల్లో అసలు తెలంగాణలో మరి బీహార్ను మించిన రాక్షస రాజకీయ పాలన నడుస్తుందని చెప్పడానికి మరి తెలంగాణ ప్రభుత్వ వైఫల్యం మరి ఇందులో స్పష్టంగా కనపడుతోంది. మరి ఇప్పటికి కూడా మరి దీన్ని ఏమాత్రం పరిష్కరించడం కోసం ఒక్క ప్రకటన కూడా చేయలేదు. ఇంతవరకు కనీసం సానుభూతి ప్రకటించలేదు. మరి చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకి ఏం చేస్తారో చెప్పడం లేదు.
మరి అగమ్య గోచరమైన భవిష్యత్తుతో మరి పిచ్చి పిచ్చిగా ఉన్న మార్కు లిస్టు మెమోలతో చేతిలో పట్టుకొని నిరసన తెలియజేస్తున్న విద్యార్థులకి కనీసం విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సైతం ముఖ్యమంత్రి కాకపోయినా కూడా కనీసం మంత్రులైనా సరే మరి ప్రతిదానికి స్పందించి పక్క రాష్ట్రంలోని వ్యవహారాలను అతిగా పట్టించుకునే కేటీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు దీనిపై. మరి ఎవరో ఒకళ్ళు మరి అందరికీ న్యాయం చేస్తాం, అందరూ కూడా అప్లికేషన్లు పెట్టుకోండి, తగిన సమయం ఇస్తాం, సమస్యను పరిష్కరిస్తాం, అన్నిటినీ సరిచేస్తామని చెప్పి హామీ ఇవ్వలేకపోతున్నారంటే వీళ్ళని చూస్తే మరి ఈ లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుని గాలికి వదిలేసినట్టు కనపడుతోంది. మరి ఒక చిన్న ఇంటర్మీడియట్ పరీక్షను కూడా నిర్వహించలేనటువంటి ప్రభుత్వం వచ్చే 5 సంవత్సరాలు ఎలా పరిపాలిస్తుంది, ఏం పరిపాలిస్తుంది? మరి ఇప్పటికీ అప్పుల్లో కూరుకుపోయి ఉంది. మరి ఇంటర్మీడియట్ పరీక్ష కూడా నిర్వహించలేని ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుతో 12 చోట్ల ఎత్తిపోతలతో బంగారు తెలంగాణ అంతా నీటితో నింపుతాడని కేసీఆర్ ఎలా నమ్మాలి? ఇవన్నీ చూస్తే తెలంగాణలో నడుస్తున్నది పాలన కాదు, అది ఒక నియంతృత్వం. మరి నియంతృత్వం ఇన్ని రూపాల్లో ఉంటుందా అనేది ఇప్పుడు మనం కొత్తగా నేర్చుకుంటున్నాం. ఇది కేవలం ముసోలిని, అడాల్ఫ్ హిట్లర్ లాంటి నియంతృత్వం కాదు, ప్రజాస్వామ్య నియంతృత్వం. ఎన్నికల్లో గెలవడం, ఆ తర్వాత తన ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవడం అనేది మనం ఈరోజు తెలంగాణలో చూస్తున్నాం. దీన్ని ఏమంటారు? ఇది కేసీఆర్ మార్కు నియంత పాలన అని చెప్పి ఖచ్చితంగా చెప్పక తప్పదు. ఇదే ఈరోజు కుండబద్దలు.